శాంతి. ఈరోజు మురళి డేటు 21 ఏప్రిల్ 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 30/3/1999. ఈరోజు మురళి హెడ్లైను: తీవ్ర పురుషార్థం యొక్క తపనను జ్వాలారూపంగా చేసుకొని బేహద్దు వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేయండి. ఈరోజు బాబ్దాదా ప్రతి పుత్రుని మస్తకం పైన 3 రేఖలను చూస్తున్నారు. అందులో మొదటిది పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ. పరమాత్మ పాలన యొక్క ఈ భాగ్యము పూర్తి కల్పంలో ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఈ సంగమయుగంలో తప్ప పరమాత్మ పాలన మరెప్పుడూ లభించదు. ఈ పరమాత్మ పాలన చాలా కొద్ది మంది పిల్లలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. రెండవది పరమాత్మ చదువు యొక్క భాగ్యరేఖ. పరమాత్మ చదువు ఎంత గొప్ప భాగ్యము అంటే స్వయం పరమ ఆత్మ శిక్షకునుగాయి చదివిస్తున్నారు. మూడవది పరమాత్మ ప్రాప్తుల రేఖ. ఎన్ని ప్రాప్తులు ఉన్నాయో ఆలోచించండి. అందరికీ గుర్తుంది కదా, ప్రాప్తుల జాబితా ఎంత పెద్దదిగా ఉంది. కనుక ప్రతి ఒక్కరి మస్తకంలో ఈ 3 రేఖలు మెరుస్తున్నాయి. ఇటువంటి భాగ్యశాలి ఆత్మగా మిమ్మల్ని మీరు భావిస్తున్నారా? పాలన, చదువు మరియు ప్రాప్తులు. కేవలం ఈ రేఖలనే కాక వీటితో పాటు బాబ్దాదా పిల్లల నిశ్చయం యొక్క ఆధారంపై ఆత్మిక నశాను కూడా చూస్తున్నారు. పరమాత్మ పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత ఆత్మిక నశ కలిగిన ఆత్మలుగా ఉన్నారు. పూర్తి విశ్వంలో మరియు పూర్తి కల్పంలో మీరు అందరికంటే అత్యంత ఉన్నతులు, అత్యంత పవిత్రమైన ఆత్మలు. తనువు నుండి మనస్సు నుండి కూడా మీ వంటి పవిత్ర ఆత్మలుగా, దైవీ రూపంలో సర్వగుణ సంపన్నులుగా, సంపూర్ణ నిర్వికారులుగా మరెవ్వరూ తయారవ్వరు. కనుక మీరు హయ్యెస్ట్ కూడా, హోలియెస్ట్ కూడా. అంతేకాదు రిచెస్ట్ అంటే అత్యంత ధనవంతులు కూడా అయ్యారు. బాబ్దాదా స్థాపనా సమయంలో కూడా పిల్లలకు స్మృతి ఇప్పించేవారు మరియు నషాతో వార్తాపత్రికల్లో కూడా ఓం మండలి ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైనది అని వేయించారు. ఇది స్థాపనా సమయంలో మీ అందరి మహిమ. ఎంత పెద్ద మల్టీ మిలియనియర్ అయినా ఒక్క రోజులో మీ వంటి రిచెస్ట్గా అవ్వలేరు. ఇంత రిచెస్ట్గా అయ్యేందుకు సాధనం ఏమిటి? చాలా చిన్న సాధనము. మనుష్యులు ధనవంతులుగా అయ్యేందుకు ఎంతో శ్రమ చేస్తారు, కానీ మీరు ఎంతో సహజముగా సంపన్నముగా అవుతూ ఉంటారు. సాధనమేదో మీకు తెలుసు కదా. కేవలం చిన్న బిందువు ఉంచాలి అంతే. బిందువు పెట్టగానే సంపాదన జరుగుతుంది. ఆత్మ కూడా బిందువు, తండ్రి కూడా బిందువు. అంతేకాక డ్రామాగా భావించి ఫుల్ స్టాప్ ఉంచడం కూడా బిందువే. బిందువైన ఆత్మను గుర్తు చేసుకున్న వెంటనే సంపాదన పెరిగిపోతుంది. లౌకికంలో కూడా చూడండి, బిందువు ద్వారానే సంఖ్య పెరుగుతుంది. 1 తర్వాత 0 పెడితే ఏమవుతుంది? 10 అవుతుంది. 2 సున్నాలు, 3 సున్నాలు, 4 సున్నాలు ఇలా పెట్టుకుంటూ వెళ్తే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కనుక మీ సాధనము ఎంత సహజమైనది. నేను ఆత్మను ఈ స్మృతి యొక్క బిందువును పెట్టడము అనగా ఖజానా జమ అవ్వడం. తరువాత తండ్రి స్మృతి అనే బిందువు పెట్టగానే ఖజానా జమ అయిపోతుంది. కర్మల్లో సంబంధ సంపర్కంలో డ్రామా అనే బిందువు పెట్టండి. గడిచిపోయిన దానికి బిందువు పెట్టగానే ఖజానా పెరిగిపోతుంది. కనుక చెప్పండి, పూర్తి రోజంతటిలో ఎన్నిసార్లు బిందువు పెడతారు? బిందువు పెట్టడం ఎంత సహజము. ఏమైనా కష్టం ఉందా? బిందువు ఉంచేటప్పుడు జారిపోతుందా ఏమిటి?
సంపాదన కోసం కేవలం బిందువు పెడుతూ వెళ్ళండి అనే సాధనాన్ని బాబ్దాదా మనకు నేర్పించారు. మరి అందరికీ బిందువు పెట్టడం వస్తుందా? ఒకవేళ వస్తే ఒక చేతితో చప్పట్లు కొట్టండి, పక్కాగా వస్తుంది కదా. లేక అప్పుడప్పుడు బిందువు జారిపోతూ అప్పుడప్పుడు పెడుతున్నారా? బిందువు పెట్టడం అన్నిటికంటే సహజము. ఎవరైనా అందులుగా ఉన్నవారు కూడా ఒకవేళ కాగితంపై పెన్సిల్ పెడితే అది బిందువుగా అయిపోతుంది. మీరైతే త్రినేత్రులు కదా. కనుక ఈ 3 బిందువులను సదా ఉపయోగించుకోండి. ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుంది, వ్రాసి చూడండి, వంకరగా ఉంది కదా. మరి బిందువు అయితే ఎంత సహజము. కనుక బాబ్దాదా భిన్న భిన్న రూపాలతో పిల్లలను సమానంగా తయారు చేసేందుకు పద్ధతిని అంటే విధిని వినిపిస్తూ ఉంటారు. విధి అయితే ఒక్కటే, బిందువు ఉంచడం. ఇక వేరే విధి ఏదీ లేదు. విదేహీగా అయ్యేందుకు కూడా విధి బిందువుగా అవ్వడం, అశరీరిగా అయ్యేందుకు, కర్మాతీతంగా అయ్యేందుకు అన్నిటికీ విధి బిందువుగా అవ్వడమే. కనుక బాబ్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, అమృతవేళ బాబ్దాదాతో మిలనం చేస్తూ ఆత్మిక సంభాషణ చేస్తూ మరియు కార్యంలోకి వచ్చేందుకు ముందు 3 బిందువుల తిలకాన్ని మస్తకం పైన దిద్దుకోండి. అలాగని ఎర్ర తిలకంతో బిందువులు దిద్దుకోవడం ప్రారంభించకండి. స్మృతి తిలకాన్ని దిద్దుకోండి. తరువాత ఏ కారణంతోనైనా ఈ స్మృతి తిలకం చెరిగిపోకుండా చూసుకోండి. తిలకము అవినాశిగా చెరిగిపోకుండా ఉందా? బాబ్దాదా పిల్లల ప్రేమను కూడా చూస్తున్నారు. ఎంతో ప్రేమతో పరుగు పరుగున మిలనం చేసేందుకు వచ్చి చేరుకుంటారు. అంతేకాక ఈరోజు హాలులో కూడా మిలనం చేసేందుకు ఎంతో శ్రమతో, ఎంతో ప్రేమతో నిద్రను దాహాన్ని కూడా మరిచి మొదటి నెంబర్లో సమీపంగా కూర్చోవాలి అనే పురుషార్థం చేస్తారు. బాబ్దాదా అన్నీ చూస్తారు. ఏమేం చేస్తారో ఆ డ్రామా అంతా చూస్తారు. బాబ్దాదా పిల్లల ప్రేమ పైన బలిహారి కూడా అవుతారు. అంతేకాక పిల్లలకు చెప్తున్నారు, ఎలాగైతే సాకారంలో మిలనం చేసేందుకు పరుగు పరుగున వస్తారో అలా మీరు తండ్రి సమానంగా అయ్యేందుకు కూడా తీవ్ర పురుషార్థం చేయండి. ఇక్కడ కూర్చునేందుకు అందరికంటే మొదటి నెంబరు లభించాలి అని అనుకుంటారు కదా. అయితే అందరికీ లభించదు, ఎందుకంటే ఇది సాకార ప్రపంచం కదా. కనుక సాకార ప్రపంచంలో నియమాలను ఉంచాల్సే వస్తుంది. బాబ్దాదా ఆ సమయంలో అందరూ ముందు ముందు కూర్చోవాలని అనుకుంటారు. కానీ ఇది జరుగుతుందా? జరుగుతూ కూడా ఉంది. కానీ ఎలా? వెనుక ఉన్న వారిని బాబ్దాదా సదా తన నయనాలలో ఇమిడి ఉన్నట్లు చూస్తారు. నయనాలు అన్నింటికంటే సమీపంగా ఉంటాయి. కనుక మీరు వెనుక కూర్చోలేదు, కానీ బాబ్దాదా నయనాలలో కూర్చుని ఉన్నారు. మీరు కంటి పాపలు. వెనుక కూర్చున్నవారు విన్నారా? మీరు దూరంగా లేరు, సమీపంగా ఉన్నారు. శరీరంతో మాత్రమే మీరు వెనక కూర్చున్నారు, కానీ ఆత్మ అందరికంటే సమీపంగా ఉంది. అంతేకాక బాబ్దాదా అందరికంటే ఎక్కువగా వెనక ఉన్నవారినే చూస్తారు. చూడండి, సమీపంగా కూర్చున్న వారిని ఈ స్థూల నయనాలతో చూసే అవకాశం ఉంది. కనుక వెనుక ఉన్నవారిని మాత్రం ఈ నయనాలతో చూసే అవకాశం లేదు. కనుక బాబ్దాదా నయనాలలో ఇముడ్చుకుంటారు. బాబ్దాదా చిరునవ్వుతూ ఉంటారు. 2 గంటలు అవ్వగానే లైన్ ప్రారంభమైపోతుంది. పిల్లలు నిల్చుని అలసిపోతారని కూడా బాబ్దాదా భావిస్తారు. కనుక బాబ్దాదా పిల్లలందరికీ ప్రేమ యొక్క మసాజ్ చేస్తారు. కాళ్లకు మసాజ్ అయిపోతుంది. బాబ్దాదా చేసే మసాజ్ చూశారు కదా.
అది చాలా అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. ఈరోజు అందరూ సీజన్ యొక్క చివరి అవకాశాన్ని తీసుకునేందుకు నలువైపుల నుండి పరుగున వచ్చి చేరుకున్నారు. మంచిది. తండ్రిని కలుసుకోవాలన్న ఉమంగ ఉత్సాహాలు సదా ముందుకు తీసుకుని వెళ్తాయి. కానీ బాబ్దాదా పిల్లలను ఒక్క సెకండ్ కూడా మర్చిపోరు. తండ్రి ఒక్కరే, పిల్లలు అనేక మంది ఉన్నప్పటికీ అనేక మంది పిల్లలను కూడా ఒక్క సెకండ్ కూడా మర్చిపోరు. ఎందుకంటే మీరు తప్పిపోయి లభించిన అల్లారు ముద్దు పిల్లలు. చూడండి, ఎక్కడెక్కడో దేశ విదేశాల మూలల నుండి తండ్రి మిమ్మల్ని వెతికారు. మీరు తండ్రిని వెతకగలిగారా? భ్రమిస్తూ ఉన్నారు, కానీ దొరకలేదు. అయితే తండ్రి భిన్న భిన్న దేశాలు, గ్రామాలు, పట్టణాలలో ఎక్కడెక్కడ తండ్రి పిల్లలు ఉన్నారో అక్కడి నుండి వెతికారు. వెతికి తన వారిగా చేసేసుకున్నారు. నేను తండ్రివాడిని, తండ్రి నావారు అని పాట పాడుతారు కదా. జాతిని చూడలేదు, దేశాన్ని చూడలేదు, రంగును చూడలేదు. అందరి మస్తకంలో జ్యోతిర్బిందువు అని ఒకే ఆత్మిక రంగును చూశారు. డబల్ విదేశీయులు ఏమని భావిస్తున్నారు? తండ్రి జాతిని ఏమైనా చూసారా? నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, శ్యామముగా ఉన్నారా, అందంగా ఉన్నారా అని ఇవేమీ చూడలేదు. వీరు నా వారు, ఇది మాత్రమే చూశారు. కనుక చెప్పండి, తండ్రికి ప్రేమ ఉందా లేక మీకు ప్రేమ ఉందా? ఎవరికి ఉంది? ఇరువురికి ఉంది. పిల్లలు కూడా జవాబు ఇవ్వడంలో తెలివైనవారు. ఎందుకంటే పిల్లలందరూ అంటున్నారు, బాబాకు మా పైన ఉంది, మాకు బాబా పైన ఉంది, ఇరువురికి ఉంది అని పిల్లలు సమాధానం ఇస్తున్నారు. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు చాలా తెలివైనవారు అని. పిల్లలు అంటారు, బాబా ప్రేమను ప్రేమ ఆకర్షిస్తుంది అని మీరే అంటారు కదా. కనుక మీకు ప్రేమ ఉంటే మాకు కూడా ఉంది, కనుకనే ఆకర్షించింది. పిల్లలు కూడా తెలివైనవారు. అంతేకాక పిల్లలు ఎంత ధైర్యము, ఉమంగ ఉత్సాహాలు ఉంచుకున్నారు అని తండ్రి సంతోషిస్తున్నారు. బాబ్దాదా వద్దకు చాలామంది పిల్లల 15 రోజుల రిజల్ట్ వచ్చింది. చాలామంది పిల్లలు అటెన్షన్ ఉంచుకున్నారు అనే విషయాన్ని నలువైపుల నుండి వచ్చిన రిజల్ట్లో బాబ్దాదా గమనించారు. అయితే స్వయం కూడా ఎంత పర్సంటేజ్ కోరుకున్నారో అంత లేదు, కానీ అటెన్షన్ అయితే ఉంది. అంతేకాక తీవ్ర పురుషార్థి పిల్లలు మనస్సులోనే తమ ప్రతిజ్ఞను పూర్తి చెయ్యాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అలా ముందుకు వెళ్తూ గమ్యానికి చేరుకుంటారు. కొంతమంది మాత్రం ఇప్పుడు కూడా ఒకసారి సోమరితనానికి, మరొకసారి నిర్లక్ష్యానికి వశమై అటెన్షన్ కూడా తక్కువగా ఇస్తున్నారు. వారి విశేషమైన స్లోగన్ ఎలా ఉంటుంది? అయిపోతాములే అని అంటారు. అవ్వాలి అని కాదు, అవుతాములే అంటారు. అయిపోతుందిలే అని అనుకోవడం నిర్లక్ష్యము. అవ్వాల్సిందే అనేది తీవ్ర పురుషార్థం. బాప్దాదా ప్రతిజ్ఞలైతే చాలా వింటారు. మాటికి చాలా మంచి ప్రతిజ్ఞలు చేస్తారు. పిల్లలు ఎంత మంచి ధైర్యంతో ప్రతిజ్ఞలు చేస్తారు అంటే ఆ సమయంలో బాప్దాదాకు కూడా పిల్లలు దిల్ ఖుష్ మిఠాయిని తినిపిస్తారు. తండ్రి కూడా తినేస్తారు. కానీ ప్రతిజ్ఞ చేయడము అంటే పురుషార్థంలో ఎక్కువ లాభాన్ని తీసుకోవడం. ఒకవేళ లాభం లేకుంటే ఆ ప్రతిజ్ఞ సమర్థంగా లేనట్లే. కనుక భలే ప్రతిజ్ఞ చెయ్యండి, అయినప్పటికీ దిల్ ఖుష్ మిఠాయిని తినిపిస్తారు కదా. దానితో పాటు తీవ్ర పురుషార్థము అనే లగన్ను అగ్ని రూపంలోకి తీసుకురండి. జ్వాలాముఖిగా అవ్వండి. సమయానుసారముగా మనసు యొక్క సంబంధ సంపర్కాల యొక్క లెక్కాచారాలు ఏవైతే మిగిలిపోయాయో
వాటిని జ్వాలా రూపంతో భస్మం చేసుకోండి. లగన్ అయితే ఉంది, ఇందులో బాబ్దాదా కూడా పాస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే లగన్ తపన అనేది ఉందో దానిని అగ్ని రూపంలోకి తీసుకురండి. అప్పుడే కదా వికర్మల భారం అంతా కాలిపోయి భస్మమైపోయి సమాప్తమైపోతుంది. విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారము, అత్యాచారం యొక్క అగ్ని ఉంటుంది. రెండవ వైపు పిల్లలైన మీ శక్తిశాలి యోగము అనగా లగన యొక్క అగ్ని జ్వాలారూపంలో ఉండడం అవసరం. ఈ జ్వాలారూపము భ్రష్టాచారము మరియు అత్యాచారము యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. అంతేకాదు సర్వాత్మలకు సహయోగం ఇస్తుంది. మీ లగన జ్వాలారూపంతో ఉండాలి, అనగా యోగం శక్తిశాలిగా ఉండాలి. అప్పుడు ఈ స్మృతి అనే అగ్ని ఆ అగ్నిని సమాప్తం చేస్తుంది. రెండవ వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపం యొక్క అనుభూతి చేయిస్తుంది. బేహద్దు వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేయిస్తుంది. ఒకవైపేమో భస్మం చేస్తుంది, రెండవ వైపు శీతలంగా కూడా చేస్తుంది. బేహద్దు వైరాగ్యం యొక్క అలను వ్యాపింపచేస్తుంది. నేను యోగమైతే చేస్తాను, బాబా తప్ప మరెవ్వరూ లేరు అని పిల్లలు అంటారు. ఇదైతే చాలా మంచిది, కానీ సమయానుసారముగా ఇప్పుడు జ్వాలారూపంగా అవ్వండి. స్మృతి చిహ్నంలో శక్తులకు ఏదైతే శక్తి రూపము, మహాశక్తి రూపము, సర్వశస్త్రధారి రూపాన్ని చూపించారో ఇప్పుడు ఆ మహాశక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయండి. పాండవులు కానీ శక్తులు కానీ అందరూ సాగరము నుండి వెలువడిన జ్ఞాన నదులు. మీరు సాగరం కాదు, నదులు, జ్ఞానగంగలు. కనుక జ్ఞానగంగలు ఇప్పుడు మీ జ్ఞానం యొక్క శీతలత ద్వారా ఆత్మలను పాపాల యొక్క అగ్నిగుండం నుండి ముక్తులుగా చేయండి. ఇదే వర్తమాన సమయంలో బ్రాహ్మణుల యొక్క కర్తవ్యము. ఈ సంవత్సరంలో ఏ సేవ చెయ్యాలి అని పిల్లలందరూ బాబ్దాదాని అడుగుతున్నారు. కనుక బాబ్దాదా మొదటి సేవ ఇదే చెప్తున్నారు. ఇప్పుడు సమయానుసారముగా పిల్లలందరూ వానప్రస్థ స్థితిలో ఉన్నారు. వానప్రస్థులు తమ సమయాన్ని, సాధనాలను అన్నిటినీ పిల్లలకు ఇచ్చేసి స్వయం వానప్రస్థులుగా అయిపోతారు. కనుక మీరందరూ కూడా మీ సమయ ఖజానాను, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇప్పుడు ఇతరుల పట్ల ఉపయోగించండి. సమయాన్ని, సంకల్పాలను మీ పట్ల తక్కువగా ఉపయోగించండి. ఇతరుల పట్ల ఉపయోగించడం ద్వారా మీరు స్వయం కూడా ఆ సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తినేందుకు నిమిత్తమవుతారు. మనసా సేవ, వాచా సేవ మరియు అన్నిటికంటే ఎక్కువగా బ్రాహ్మణులు కానీ ఇతరులు కానీ ఎవరైతే మీ సంబంధ సంపర్కంలోకి వస్తారో వారికి మాస్టర్ దాతలుగా ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. నిస్వార్థముగా సంతోషాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆనందం యొక్క అనుభూతి చేయించండి, ప్రేమను అనుభూతి చేయించండి. ఇవ్వండి. ఇవ్వడము అంటే స్వతహాగానే తీసుకోవడం. ఎవరు ఏ సమయంలో ఏ రూపంలో మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. మాస్టర్ దాతలైన మీ వద్దకు వచ్చి ఖాళీగా వెళ్ళకూడదు. ఎలాగైతే బ్రహ్మాబాబాను చూశారు కదా, నడుస్తూ తిరుగుతూ కూడా ఒకవేళ పిల్లలు ఎవరైనా ఎదురుగా వస్తే వారు ఏదో ఒక అనుభూతి చెయ్యకుండా ఖాళీగా వెళ్ళేవారు కాదు. కనుక ఎవరు వచ్చినా కలిసినా వారికి ఏదైనా ఇచ్చానా లేక ఖాళీగా వెళ్ళారా అని చెక్ చేసుకోండి. ఖజానాలతో నిండుగా ఉన్నవారు ఇవ్వకుండా ఉండలేరు. తరగని అఖండ దాతలుగా అవ్వండి. ఎవరైనా అడిగితే ఇస్తాము అని అనుకోరాదు. దాతలు ఎప్పుడు వీరు అడిగితే ఇస్తాము అని అనుకోరు.
తరగని మహాదాతలు ఎవరు అడగకుండానే స్వయమే ఇస్తారు. కనుక ఈ సంవత్సరము మొదట మహాదాతగా అయి సేవ చేయండి. దాత ద్వారా లభించిన దానిని మీరు ఇస్తారు. బ్రాహ్మణులు ఎవ్వరూ బికారులు కాదు, సహయోగులు. కనుక బ్రాహ్మణులు పరస్పరంలో ఒకరికొకరు దానం ఇవ్వరాదు, సహయోగం ఇవ్వాలి. ఇదే మొదటి నెంబరు సేవ. బాబ్దాదా విదేశీ పిల్లల శుభవార్త విన్నారు. బాబ్దాదా చూశారు, ఈ సృష్టిలో ధ్వనిని వ్యాపింపచేసేందుకు బాబ్దాదా మైక్ అనే పేరు ఏదైతే ఇచ్చారో, విదేశీ పిల్లలు పరస్పరం కలిసి కార్యం చేశారు. అంతేకాక ప్లాన్ తయారయ్యింది అంటే ప్రాక్టికల్లో జరగాల్సిందే. కానీ భారతదేశంలో కూడా ఏవైతే 13 జోన్లు ఉన్నాయో, ప్రతి జోన్ నుండి తక్కువలో తక్కువ ఒక విశేషమైన నిమిత్త సేవాదారి తయారవ్వాలి. వారిని మైక్ అనండి, లేక ఇంకేమైనా అనండి, కానీ ధ్వనిని వ్యాపింపచేసేందుకు మాత్రం ఎవరో ఒకరిని నిమిత్తంగా చేయండి. బాబ్దాదా తక్కువలో తక్కువ అని చెప్పారు. కానీ పెద్ద పెద్ద దేశాలలో కూడా ఇలా నిమిత్తముగా అయ్యేవారు ఉంటే, కేవలం జోన్ వారే కాక పెద్ద దేశాల వారు కూడా ఇలాంటి మైకులను తయారు చేసి ప్రోగ్రాము చేయండి. విదేశీ పిల్లలు ప్లాన్ను ప్రాక్టికల్లో తీసుకొచ్చే ముందు బాబ్దాదా ఎదురుగా తీసుకొచ్చారు. కనుక బాబ్దాదా విదేశీ పిల్లలకు మనసులోనే శుభాకాంక్షలు ఇచ్చారు. ఇప్పుడు నోటి నుండి కూడా ఇస్తున్నారు. భారతదేశంలో అయితే ఇంకా సహజమని బాబ్దాదాకు తెలుసు. కానీ ఇప్పుడు కొంత క్వాలిటీ సేవ చేసి సహయోగులను సమీపంగా తీసుకొని రండి. సహయోగులు చాలామంది ఉన్నారు, కానీ సంఘటనలో వారిని ఇంకా సమీపంగా తీసుకుని రండి. బ్రాహ్మణాత్మలను మరింత సమీపంగా తీసుకొచ్చేందుకు ప్రతి స్థానంలో లేక మధువనంలో నలువైపులా జ్వాలాస్వరూపం యొక్క వాయుమండలాన్ని తయారు చేసేందుకు బట్టీలు పెట్టండి. సంఘటనలో పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకొని జ్వాలాస్వరూపాన్ని అనుభవం చేయించండి మరియు ముందుకు తీసుకుని వెళ్ళండి. ఎప్పుడైతే ఈ సేవలో నిమగ్నమవుతారో అప్పుడు చిన్న చిన్న విషయాలు ఎందులోనైతే సమయం పడుతుందో, శ్రమ అనిపిస్తుందో, ఆందోళన చెందుతారో, ఇవన్నీ ఉన్నతమైన జ్వాలాముఖి స్థితి ముందు ఒక బొమ్మలాట వలె అనుభవం అవుతాయి. స్వతహాగా సహజంగా సురక్షితంగా అయిపోతారు. బాబ్దాదా చెప్పారు కదా, ఎప్పుడైతే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలు చిన్న చిన్న విషయాల కోసం శ్రమ చేస్తారో అప్పుడు అన్నిటికంటే ఎక్కువ దయ కలుగుతుంది. జ్వాలాముఖి రూపంపై ప్రేమ తక్కువ ఉన్నప్పుడు శ్రమ అనిపిస్తుంది. కనుక ఇప్పుడు శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి, సోమరులుగా అవ్వకండి. కానీ శ్రమ నుండి ముక్తులుగా మాత్రం అవ్వండి. శ్రమ అయితే చెయ్యరాదు కదా, విశ్రాంతిగా నిద్రపోదాము అని అనుకోకండి. ప్రేమతో శ్రమను సమాప్తం చేయండి, అంతేకాని సోమరితనంతో కాదు. ఏం చెయ్యాలో అర్థమైందా? ఇప్పుడు బాబ్దాదా అయితే రావలసిందే. ఇక ముందు ఏమవుతుంది? బాబ్దాదా వస్తారా రారా అని అడుగుతారు. బాబ్దాదా అయితే రాను అని అనరు, హాజీ హాజీ అని అంటారు. పిల్లలు హజూర్ అని అంటూనే తండ్రి హాజరుగా ఉన్నాను అని అంటారు. కనుక ఏం చెయ్యాలో ఏం చెయ్యరాదో అర్థమైందా? శ్రమను ప్రేమతో తొలగించుకోండి. ఇప్పుడు శ్రమ నుండి ముక్తి అయ్యే సంవత్సరాన్ని జరుపుకోండి. ప్రేమతో ముక్తి అవ్వాలి, సోమరితనంతో నిర్లక్ష్యంతో కాదు. నిర్లక్ష్యంతో సోమరితనంతో కాదు అనేది పక్కాగా గుర్తుంచుకోండి. మంచిది. అన్ని సంకల్పాలు పూర్తి అయ్యాయా? ఏదైనా మిగిలిందా అని జానకి దాదీని అడుగుతున్నారు. దాదీ అయితే నవ్వుతున్నారు. ఆట పూర్తి అయిపోయిందా? ఈ ఆపరేషన్ కూడా ఏమిటి? ఆటలో ఆట అయింది. ఆట బాగుంది కదా. సెకండులో బిందు స్వరూపముగా అయి
మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసాన్ని మాటి మాటికి చెయ్యండి. స్టాప్ అని అంటూనే సెకండులో వ్యర్థ దేహ భావము నుండి అతీతముగా అయ్యి మనస్సు బుద్ధి ఏకాగ్రం అవ్వాలి. ఎలాంటి కంట్రోలింగ్ పవర్ను పూర్తి రోజంతటిలో ఉపయోగించి చూడండి. కంట్రోల్ అవ్వమని ఆర్డర్ ఇస్తే 2 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత కంట్రోల్ అవ్వకూడదు. కనుక మధ్యలో కంట్రోలింగ్ పవర్ను ఉపయోగించి చూసుకుంటూ ఉండండి. సెకండులో కంట్రోల్ అవుతుందా? నిమిషంలో అవుతుందా? ఎక్కువ నిమిషాలలో అవుతుందా? ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు అందరూ 3 నెలల చార్టును ఇంకా పక్కాగా చేసుకోవాలి. సర్టిఫికెట్ తీసుకోవాలి. మొదట స్వయానికి స్వయం సర్టిఫికెట్ ఇచ్చుకోవాలి. తర్వాత బాబ్దాదా ఇస్తారు. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలకు, పరమాత్మ చదువుకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు, పరమాత్మ ప్రాప్తులతో సంపన్న ఆత్మలకు, సదా బిందువు పెట్టే విధి ద్వారా తీవ్ర పురుషార్థం చేసే ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తంగా ఉంటూ ప్రేమలో ఇమిడి ఉండే పిల్లలకు, జ్వాలాస్వరూప విశేష ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: శుద్ధ మరియు సమర్థ సంకల్పాల శక్తి ద్వారా వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేసే సత్యమైన సేవాదారి భవ. సంకల్పాలు కూడా సృష్టిని తయారు చేస్తాయని అంటారు. బలహీన మరియు వ్యర్థ సంకల్పాలు చేసినప్పుడు వ్యర్థ వాయుమండలం యొక్క సృష్టి తయారవుతుంది. ఎవరైతే తమ శుద్ధ శక్తిశాలి సంకల్పాల ద్వారా పాత వైబ్రేషన్లను కూడా సమాప్తం చేస్తారో వారే సత్యమైన సేవాదారులు. ఎలాగైతే సైన్సు వారు ఒక శస్త్రంతో మరొక శస్త్రాన్ని సమాప్తం చేస్తారు, ఒక విమానంతో మరొక విమానాన్ని కూల్చేస్తారు, అలా మీ శుద్ధ సమర్థ సంకల్పాల వైబ్రేషన్లు వ్యర్థ వైబ్రేషన్లను సమాప్తం చేయాలి. ఇప్పుడు ఇలాంటి సేవను చెయ్యండి. స్లోగన్: విఘ్నాల రూపీ సూక్ష్మమైన బంగారు దారాల నుండి ముక్తులుగా అవ్వండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారము, అంతర్రాష్ట్రీయ యోగ దినోత్సవం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ పూజ్య స్వరూపంలో స్థితమయ్యి స్వయాన్ని ఇష్టదేవీ దేవతగా భావించి మీ భక్తుల యొక్క మనోకామలన్నింటినీ పూర్తి చేయండి. దృష్టితో తృప్తిపరిచే దర్శనీయ మూర్తులుగా అయి సర్వులకు దర్శనం చేయిస్తూ ప్రసన్నం చేసే సేవను చెయ్యండి. అచ్చా. ఓం శాంతి.